క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివినటువంటి భాగంలో ఈ కీర్తనకారుడు ఎవరంటే దావీదు ఈ కీర్తన వ్రాశాడు. అభివృద్ధి ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అనే మాట పైన హెడ్డింగ్లో మనం చదువుతున్నాం. దావీదు యొక్క చరిత్ర చాలా విశేషమైనటువంటి చరిత్ర. అతడు ఎలాగూ ఎన్ని విధాలుగా దేవుని చేత కాపాడబడ్డాడో జ్ఞాపకం చేస్తున్నాడు. అబీమెలెకు రాజు దగ్గర పిచ్చివాని వలె ప్రవర్తించి అక్కడి నుండి తోలివేయబడ్డాడు. ఆ తోలివేయబడినటువంటి ఆ పరిస్థితిలో దేవుని స్తుతించవచ్చు ఈ కీర్తన రాశాడు. భయంకరమైన పరిస్థితి, అపాయంలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. అబీమెలెకు కంటే శత్రురాజులు అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి అధికారులు కూడా అన్నారు, ఎందుకు ఈ దావీదును నీవు అంతగా నమ్ముతున్నావు ఏంటి? ఇతడు ఉండటం వల్ల మనకు అపాయం వస్తుంది. అతడు ఇశ్రాయేలు పక్షమున చేరి మన మీద యుద్ధానికి వస్తాడు. రాజా, నువ్వేమాత్రం కూడా దావీదు మీద కనికరం చూపవద్దని అధికారులందరూ కూడా వచ్చి దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు రాజుగారికి చేసేదాక దావీదును వెళ్ళిపోమన్నాడు. తరిమి వేయబడ్డాడు. అబీమెలెకు రాజు దగ్గర నుండి తరిమి వేయబడిన ఆ పరిస్థితిలో, ఆ దీన పరిస్థితిలో మరి దావీదు కీర్తన రాశాడు. దేవుని స్తుతిస్తున్నాడు. దేవా, నువ్వెంత గొప్పవాడు. చూడండి, మొదటి 2 వచనాల్లో ఇలాగ మనం చదువుతున్నాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. చూడండి, ఎంత మంచి అనుభవం దావీదు యొక్క అనుభవం. మొదటిగా దేవుని స్తుతించుచున్నాడు. నేను ఎల్లప్పుడూ అనే మాట కూడా చాలా మంచి మాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ కూడా సన్నుతిస్తాను, కొనియాడుతాను. ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నా నోట ఏముంటుందంటే ఆయనను గూర్చిన కీర్తి, దేవుని గూర్చిన కీర్తి ఎల్లప్పుడూ నిత్యము నా నోట ఆయన కీర్తి ఉండును. కీర్తి అంటే పేరు, ఆయన పేరు ప్రతిష్టలు, ఆయన గొప్పతనం. నేను ఎల్లప్పుడూ కూడా నా నోట ఏముంటుందంటే ఎల్లప్పుడూ దేవుని గూర్చిన కీర్తి, ఆయన గొప్పతనమును గూర్చినటువంటి సంగతులు మాత్రమే ఉంటాయి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, రాత్రి కాలమందు యెహోషువ తన కుటుంబంతో దేవుని స్తుతించుచూ ఉన్నాడు. స్తుతి చేయుట శోభస్కరం అంటాడు 33వ కీర్తనలో. స్తుతి చేయుట, నేను దేవుని గురించి ఎల్లప్పుడూ స్తుతిస్తాను. స్తుతి చేయుట అది మనోహరం, అది ఒప్పిదము, అది చాలా మంచిది, అది మనోహరమైనది, అది ఒప్పిదమైనది. దేవుని గూర్చినటువంటి ఆ కీర్తి లేక ఆయన స్తుతించుట అనేది ఆయన బిడ్డల యొక్క జీవితంలో ఎంతో శ్రేయస్కరమైనదని ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి కాలమందు దేవుని స్తుతించుట అనేది అది ఎంతో మంచిది, అది మనోహరమైనది, అది ఒప్పిదమైనది, అది తగినటువంటి దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. 2021వ సంవత్సరపు చివరి నెలలోనికి మనం వచ్చాం. దేవుని మహాకృపను బట్టి క్షేమంగా మనం ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. జకర్యాకు మరి యొక్క బర్త్డే దేవుడు అనుగ్రహించాడు. బర్త్డే ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక బహుమానం లాంటి దయా కిరీటం. సంవత్సరమును నీ దయా కిరీటము నాకు ధరింపచేసి ఉన్నావని 65వ కీర్తన అంటాడు. ప్రతి సంవత్సరం కూడా దేవుని యొక్క దయచేత
మనం కాపాడబడుతున్నాం, మన మీద ఆయన ఒక కిరీటములాగా ఆయన ఉంచుతున్నాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందరో ఈ సంవత్సరాన్ని చూడాలని, 2021 సంవత్సరం చూడాలని ఆశపడినటువంటి వారు చాలా మంది తమ జీవిత యాత్ర ముగించారు. గొప్ప గొప్ప వారు, బలాఢ్యులైన వారు, ఆరోగ్యవంతులైన వారు అందరూ కూడా కరోనా అంటుంది, నా కింద మీరు రద్దే అంటుంది. కరోనా ఎంత భయంకరమైనదో తెలుసా? బలాఢ్యులైనటువంటి వారు చనిపోయారు. నా దగ్గర చదువుకున్న ఒక మంచి కుర్రవాడు, అతను కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. నాకు తెలిసేటువంటి వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళు, బలాఢ్యులైనటువంటి వారు, ఆరోగ్యవంతులైనటువంటి వారు తమ జీవిత యాత్రను గురించారు. నేటి వరకు మనం కాపాడబడుతున్నామంటే అది దేవుని యొక్క దయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాలి. పౌలంటాడు, ఆయనకు ప్రతి విషయములో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. యేసుక్రీస్తు ద్వారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. ప్రతి విషయములో కూడా దేవుని మనము స్తుతించాలి. యేసుక్రీస్తు ద్వారా ప్రభువుని ఘనపరచాలి. ఆ దేవుని మనము ఘనపరచ బద్ధులమై ఉన్నాము. ఎల్లప్పుడూ నిత్యము అనే మాటలో కూడా చాలా మంచి మాట్లాడి, ఎల్లప్పుడూ కష్ట సమయములో, ఆశీర్వాదకరమైన సమయములో, మేలు యందు కీడు యందు, ఏ విషయములో అయినా సరే, మేలు జరిగిన విషయాల్లో కానీ, కీడు సంభవించిన విషయాల్లో కానీ, ఎటువంటి విషయాలు ఉన్నప్పుడు కూడా దేవుని మనమే మాత్రం కూడా ఆయనను దూషించకూడదు. ఆయన మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. ప్రతి విషయములో కూడా దేవుని మనము ఘనపరచాలండి. ఒకసారి దైవ సేవకులు ఇద్దరు రిక్షా మీద వెళుతుంటే, ఆ రిక్షా వీరిద్దరు కూడా చాలా బరువుగా ఉంటారు, బలం ఉన్నటువంటి వారు. అప్పుడున్నటువంటి రిక్షాలు మామూలు ఇప్పుడున్న రిక్షాలు వంటివి కాదు, చెక్క రిక్షాలు ఉండేవి. ఒక వ్యక్తి ఇద్దరు మాత్రమే దాంట్లో కూర్చోవాలి. ఇద్దరు ఎక్కారు, కానీ వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే బలం ఉన్నటువంటి వాళ్ళు. ఆ నడిపించే వ్యక్తి ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్ళగానే ఆ రిక్షా ఏమైపోయిందంటే పడిపోగానే ఇద్దరికి దెబ్బలు తగిలితే ఒక వ్యక్తికి దొరగారు ఉన్నారు. వారిద్దరిలో ఒక దొరగారు అంటే ఫారిన్ నుంచి వచ్చినటువంటి సేవకుడు. ఆయనకి దెబ్బ తగిలి అమ్మో అయ్యో అంటుంటే ప్రక్కన ఉన్నటువంటి ఆయన అన్నాడంట, అయ్యా ఎందుకు నువ్వు అలాగూ అంటావు? దేవుని స్తుతించు. దెబ్బ తగినా సరే దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో కూడా దేవుని మనం స్తుతించాలయ్యా అని ఆ వ్యక్తి అన్నప్పుడు ఆయన ఎంతగానో ఎంత గొప్ప విషయం చెప్పావయ్యా అని చెప్పి ఆ తర్వాత ఏమాత్రం కూడా మరి బాధపడినటువంటి వాడు. మనము అన్ని విషయాల్లో కూడా దేవుని మనము స్తుతించాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలి. దావీదు అన్నాడు, ఆపదలో ఉన్నాడు, శత్రువుల యుద్ధ నుండి అతడు పారిపోతూ ఉన్నాడు, తోలివేయబడ్డాడు. అటువంటి సమయంలో దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన్ను గూర్చిన కీర్తి నా నోట ఉంటుంది. ఏమైనా దేవుని బిడ్డారా, దేవుని స్తుతించే వారంగా ఉన్నామా? స్తుతి చేయుట శోభస్కర. స్తుతి అనేది చాలా మంచిది. స్తుతి అది మన స్థితిని తెలిపే మాట అంట. ఒక భక్తుడు అన్నాడు, స్తుతి అనేది మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో, దేవుల్లో ఎంతగా బలముగా ఉన్నామో అని తెలిపేటువంటిది ఏంటంటే నీ యొక్క స్తుతి. దేవుని ఎలాగో నువ్వు ఘనపరుస్తున్నావు అనే దానిలో కనపడుతుంది. ఆ తర్వాత అన్నాడు, ఇతడు అనేక మందిని పిలుస్తున్నాడు. చూడండి ఇక్కడ 2వ వచనంలో, నాతో 2వ వచనం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. ఈ 2వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. నా అతిశయమంతా కూడా నా బలం మీద కాదు, నాకున్నటువంటి ఘనత మీద కాదు,
అయితే నేను దేన్ని బట్టి అసహ్యపడుతున్నా అంటే నేను యెహోవాను బట్టి అసహ్యించుచున్నాను. నేను యెహోవాను బట్టి అసహ్యించుచున్నాను. ఈ రాత్రి కాలమందు మన అస్యాస్పదము దేవుడే. మనము గర్వపడవలసినటువంటి వాడు ఎవరంటే దేవుడు మాత్రమే అండి. మనము ఏ విషయంలో కూడా మన గురించి మనం అసహ్యపడటానికి వీలు కాదండి. మంచిగా పాడవచ్చు, మంచిగా దేవుని వాక్యం చెప్పవచ్చు, మంచిగా పరిచర్య చేయవచ్చు. అనేక విషయాల్లో మనము అనేకమైనటువంటి గొప్పతనాలు మనకు ఉండవచ్చు అండి. ఎంతో యోగ్యతలు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మన యోగ్యతను బట్టి, మన గొప్పతనాన్ని బట్టి, మనకున్నటువంటి ఈ వరములను బట్టి ఏమాత్రం కూడా మనము అసహ్యపడకూడదండి. యెహోవాను బట్టి మాత్రమే నేను అసహ్యించుచున్నాను. మన అస్యాస్పదము ఆయన. మనము గర్వించదగినటువంటి వాడు ఎవరంటే దేవుని విషయమై గర్వించాలి. దేవుని విషయమే మనము అసహ్యపడాలి. నా దేవుడు ఇంత గొప్పవాడు, నా దేవుడు ఇటువంటి వాడని అనేక మందికి మనము చాటి చెప్పేటువంటి వారంగా ఉండాలి. నేను ఇలాంటి స్థితిలో ఉన్నా అంటే కారణం ఏంటంటే నే కాదు అని చెప్పాలి. నేను ఇటువంటి స్థితిలో దేవుడు ఇంతగా హెచ్చించినప్పటికి కూడా సేవకుడుగా లేక పెద్దగా దేవుని సంఘములో బాధ్యత వహించి నీవు చేస్తున్నప్పటికి కూడా మనం ఎలాగూ హర్షించాలంటే నేను కాదు, నా యోగ్యత కాదు, నా మంచితనం కాదు, నా గొప్పతనం కాదు, దేవుడే అనేటువంటి. నేను యెహోవాను బట్టి అసహ్యించుచున్నాను. ఆ తర్వాత అన్నాడు, దీనులు దాన్ని విని సంతోషించెదరు. ఆ సంగతి నేను అలాగూ ప్రభువుని కనపరుస్తుండగా, ప్రభువును బట్టి అసహ్యపడుతుండగా, దీనులైనటువంటి వారు, దీనులంటే తగ్గించుకున్నటువంటి వారు, తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారు, దీనులైనటువంటి వారు ఆ సంగతి విని దాన్ని చూచి, నేను ఎలాగైతే ప్రభువుని ఘనపరుస్తున్నానో దాన్ని చూచి, దీనులు దాన్ని చూచి సంతోషించరు, సంతోషపడేటువంటి వారుగా ఉంటారు. ఈ రాత్రి కాలమందు మనను చూచి అనేక మంది సంతోషపడే రీతిగా మన జీవితం ఉన్నదా, లేక మనను చూచి ఆ దేవునికి అవమానం కలిగించే రీతిగా, దుఃఖపడే రీతిగా మన జీవిత విధానం ఉన్నదా పరీక్ష చేసుకోవాలి. దీనులు దాన్ని చూచి సంతోషించదు. ఆ తర్వాత 3వ వచనంలో, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము, ఆయన నామమును గొప్ప చేయుదము. పిలుస్తున్నాయండి. తాను సన్నుతించుట లేక కీర్తించుట మాత్రమే కాదు, తాను దేవుని స్తుతించుచున్నాడు. అదే సమయంలో ఏం చేస్తున్నాడు? అందరిని పిలుస్తున్నాడు, రండి రండి, మనము ఏకముగా కూడి దేవునికి స్తుతిగానము చేద్దాం, దేవుని స్తుతించుదాం. చూడండి, నాతో కూడా యెహోవాను ఘనపరచు. నాతో కూడి అంటే మనమందరము కలిసేనంట. మీరు, నేను, మనమందరం కూడి యెహోవాను ఘనపరుద్దాం. అంతేకాదు, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాం, ఆయనను ఘనపరచుదాం. అంతేకాదు, ఆయన నామమును గొప్ప చేయుదాం. దేవుని నామాన్ని మనం ఏం చేయాలంటే గొప్ప చేయాలి. దేవుని యొక్క నామము ఎటువంటి నామము మనం అనేక మందికి తెలియచేయాలండి. దేవుని నామము ఎటువంటి నామం అంటే అన్ని నామముల కంటే పైనామం. దేవుని నామము ఎటువంటిదంటే దేవుని నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. దేవుని నామం ఎటువంటిదంటే స్వస్థపరచే నామం. దేవుని నామం ఎటువంటిదంటే ఆయన నామము చాలా గొప్ప నామం. అన్ని నామముల కంటే పైనామము దేవుడు యేసు ప్రభువుకు అనుగ్రహించాడు. అట్టి నామాన్ని మనం చేయాలి, గొప్ప చేయాలి. నా దేవుని నామము ఎటువంటి నామం అంటే యేసుక్రీస్తు యొక్క నామము. అది రక్షించే నామం, అది స్వస్థపరచే నామం, అది మన ప్రార్థన వినే నామం. ఏ దేవుని నామము పరిశుద్ధమైన నామము, పూజింపదగిన నామము. అని నామము యొక్క గొప్పతనం ఎటువంటిదో మనము అనేక మందికి తెలియచేయాల్సినటువంటి వారు.
పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు దేవుని నామాన్ని చాలా గొప్పగా చేశారండి. ఏ విషయంలో అయినా సరే దేవుని నామము అనేటువంటి వాడో ఆయన నామము ఎంత గొప్పదో వారు తెలియచేస్తున్నారండి. అన్య స్త్రీలైనటువంటి వారు, అంతేకాదు మరి ఆమె రాహాబు అనే వేశ్య కూడా ఆయన నామాన్ని గురించి ఎలా చెప్తుందో చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె ఎలా సాక్ష్యం ఇస్తుందో దేవుని గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తా ఉంది చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ వేకులో వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను. యోర్దాను తీరమున ఉన్న అమోరీయులైన ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితిరో ఆ సంగతి వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. దేవుని గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్పిందో చూడండి. వేశ్య, రాహాబు అనే వేశ్య దేవుని గురించి విని గుండెలు కరిగిపోతున్నాయంట. 5వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో చివరిలో అంటాడు, కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలు భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయెను. 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా 7వ అధ్యాయం 5వ వచనంలో అప్పుడు వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మేరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. దేవుని ప్రజల యొక్క భయం, యెహోవా యొక్క భయం, యెహోవా నామము యొక్క గొప్పతనం, దేవుని నామము యొక్క గొప్పతనాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఇతరులకు తెలియచేయాలని ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము రండి అని అందరిని పిలుస్తూ నాతో కూడి యెహోవాను ఘనపరచండి. మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము రండి అని అందరిని పిలుస్తున్నాడు. ఈ రాత్రి కాలమందు ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఎంతమందిని పిలుస్తున్నాం దేవుని సన్నిధికి? మనతో కలిసి దేవుని స్తుతించున్నట్లుగా దేవుని సన్నిధికి ఎంతమందిని మనం పిలుస్తున్నాం? మనము పిలిచి ఆహ్వానించాలి. మనము అనేక మందిని దేవుని సన్నిధికి పిలిచి దేవుని మాటలు వినిపించాల్సినటువంటి ధర్మము మనకున్నదని, బాధ్యత మనకున్నదని గుర్తెరగాలి. ఆ తర్వాత చూడండి 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. 6వ వచనం చూస్తే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. దేవుడు ఎలాగో దావీదును కాపాడాడో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు దావీదును కాపాడిన విధం, దావీదు ఎలాగో ప్రార్థన చేశాడో కూడా జ్ఞాపకం. ఈ దీనుడు మొర్రపెట్టగా ఆయన
యెహోవా ఆలకించెను. యెహోవా యొద్ద నేను విచారణ చేయగా, విచారణ చేయటం అంటే ప్రార్థనే. దేవుని యొద్ద విచారణ చేసేవాడుగా ఉన్నాడు దావీదు. ఎప్పుడు కూడా దావీదు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు జవాబిచ్చాడు. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఒకటి, దేవుని స్తుతించుచున్నాడు. రెండవదిగా ఆయన ఆ దేవుని బట్టి అసహించుచున్నాడు. మూడవదిగా అందరినీ పిలిచి ఏకముగా కూడి దేవుని మనము కనపొందుదాం రండి అంటున్నాడు. ఆయన నామాన్ని గొప్ప చేద్దాం రండి అంటున్నాడు. నాలుగవదిగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి కాలమందు ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేస్తున్నాం? ఆయన యొద్ద విచారణ చేస్తున్నావా? విచారణ చేయకయే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొద్ద విచారణ చేయవలసినటువంటి వారు. దేవుని యొద్ద విచారణ చేయక వారు అపజయం పొందారు. ఇశ్రాయేలు ప్రజలు వారు అనుకుంటున్నారు, అయ్యా మనం ఎందుచేత ఓడిపోతున్నాం? ఫిలిష్తీయులు వచ్చి మన మీద యుద్ధం చేసి వారు జయించి మనను ఓడిస్తున్నారే. మన దేవుని మందస్సము పట్టబడింది. ఆ అనేక మంది వేల కొలది సైన్యము యుద్ధంలో చనిపోయారు, పడిపోయారు. దీనికి కారణం ఏంటి అని వారందరూ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, మీ మధ్య ఉండవలసినటువంటి దేవుని మందస్సము మీ దగ్గర లేదు కాబట్టి మీరు ఓడిపోయారు. ఎంతకాలమైందో దేవుని మందస్సము ఎదుట మీరు ప్రార్థన చేసి విచారణ చేసి దేవుని అడిగినటువంటి సమయము ఎంతకాలమైందో జ్ఞాపకం చేసుకోండి. రాత్రి కాలమందు మనము దేవుని యొద్ద విచారణ చేయాలి. నేను ఇలాగూ చేసేదా దేవా? నేను ఇలాగూ మాట్లాడేదా దేవా? నేను ఈ పని చేసేదా అని ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో మనం విచారణ చేయాలి. విచారణ చేయటంటే ఏంటంటే నేను ఈ పని చేసేదా లేదా అని దేవుని అడగటం. దేవుని అడగకుండా చాలాసార్లు మన సొంత విషయాల్లో, మన కుటుంబ విషయాల్లో మనము నిర్ణయాలు చేసుకొని, మన సొంతగా నిర్ణయాలు చేసుకొని అలా జరిగించినప్పుడు నష్టపోయేటువంటి వారంగా ఉంటాం. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఈ పని ఉన్నదయ్యా, ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు? నా కుటుంబంలో మరి శుభకార్యం ఉంది, ఈ శుభకార్యం ఎలా చేయాలి? నా ఇంట్లో మంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఈ గృహ నిర్మాణం ఉన్నది, మరి పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇటువంటి చాలా ఉన్నాయి. ఈ విషయాల్లో నేను ఎలా చేయాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రార్థనాపూర్వకంగా చేసినప్పుడు ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయకరంగా దేవుడు జరిగిస్తాడు. అలా కాకుండా హడావుడిగా మన సొంత ఆలోచనతో మనం చేసినట్లయితే కొన్నిసార్లు నష్టపోతాం. అవి దేవునికి ఇష్టము కానప్పుడు ఆ విషయాల్లో మనం నష్టపోయేటువంటి వారుగా ఉంటాం. దావీదు దేవుని యొద్ద నేను విచారణ చేయగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఈ మాట కూడా చాలా మంచి మాట. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. మానవుడు భయం కింద ఉన్నాడు. ఈ లోకంలో చాలా భయాలు ఉన్నాయి. మరణ భయము, అన్నిటికంటే గొప్ప భయం ఏదంటే మరణ భయం. మరణ భయము వెంటాడుతున్నది, మానవుని వెంటాడుతున్నది. రకరకాలైనటువంటి భయాలు ఉన్నాయండి. అనారోగ్య భయం ఉన్నది. అనేక రకాలైన భయముల చేత మానవుడు నెమ్మది లేనటువంటి వాడుగా ఉన్నాడు. భయము చేత కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవునికి దేవుడు సహాయుడుగా ఉంటాడు. నీకు కలిగిందా? ఏ భయము కలిగిందో? పాముల అంటే భయపడేటువంటి వారు ఉంటారు, దయ్యములంటే భయపడేవారు ఉంటారు, చీకటి అంటే భయపడేవారు ఉంటారు. రకరకాల భయాలు ఉన్నాయి లోకంలో. అన్నిటికంటే గొప్ప భయము మరణ భయం. మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి మనం విమోచించడం కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనవలే రక్త మాంసములో పాలివాడై
ఈ లోకములో జన్మించి 33 సంవత్సరములు జీవించి అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేసి చివరకు మనందరి కొరకు సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము ద్వారా మన పాపములకు శుద్ధీకరణ కలిగించాడు. మరణ భయము నుండి, మరణ దాస్యము నుండి ఆయన తొలగించి మనకు విజయం ఇచ్చినటువంటి గొప్పదే. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచివేసినటువంటి శ్రీమంతుడైనటువంటి దేవుడు మన రక్షకుడైన యేసు ప్రభు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, అంటే దావీదుకి భయం ఉంది, ఇప్పుడు శత్రు భయం ఉంది. శత్రువులు వచ్చి ఎప్పుడు నన్ను చంపుతారో అనేటువంటి భయం ఉన్నది కాబోలు. శత్రు భయములు, రకరకాల భయములతో ఉన్న మన జీవితానికి మనకు దేవుడు మనకెంతైనా ఆయన కావలసినటువంటి వాడనేది జ్ఞాపకం చేసుకున్నాం. మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించేటువంటి వాడు, అపాయము నుండి తప్పించేవాడు, శ్రమలలో నుండి తప్పించేవాడు, భయములన్నిటిలో నుండి తప్పించేవాడు. రాత్రి కాలమందు అట్టి దేవుని నీవు కలిగి ఉన్నావా? ఆయన విశ్వాసం ఉంచావా? రక్షించబడ్డావా అనేది ఒకసారి పరీక్ష చేసుకొని, ప్రభా నాకు ఇంకా చాలా భయాలు ఉన్నాయి, ఆర్థిక సంబంధమైన భయాలు ఉన్నాయి, డబ్బులు లేవు, మరి ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి, మరి ఎన్నో భయాలు ఉన్నాయి. నా బిడ్డల విషయమై భయం ఉంది, నా భార్య విషయమై భయం ఉంది, నా భర్త విషయమై భయం ఉంది, నా కుటుంబ సభ్యుల విషయమై నాకు భయం ఉంది. అనేక భయాల చేత నేనున్నానయ్యా, నన్ను ఆదుకునుమని దేవుని యొద్ద విచారణ చేసి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన భయములన్నిటిలో నుండి మనల్ని తప్పించేవాడుగా ఉంటాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వానికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన తప్పించెను, రక్షించెను అనే మాట కూడా మనం చదువుతాం. 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యొక్క కాపుదల ఎవరి చుట్టూ ఉంటుంది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించుననే మాట. రాత్రి కాలమందు ఇటువంటి కాపుదలని కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని అందరి భయం, దేవుని అందరి భక్తి జీవితం, భయముతో కూడిన జీవితం చాలా అవసరం అనేది జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన బిడ్డలుగా తీర్చబడి భయభక్తులు కలిగి ఉండి ఎవరైతే జీవిస్తారో అటువంటి వారిని ఆయన ఎల్లప్పుడూ కాపాడేవాడుగా ఉంటాడు. ఆయన దూతలు కావలిగా ఉండి కాపాడి రక్షిస్తారని దేవుని వాగ్దానం ఉన్నదని. అనేక సార్లు ప్రయాణం చేస్తూ ఉంటాం, వాహనాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, అనేక విధాలుగా మనం ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుడు అద్భుతమైన రీతిగా కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. చాలాసార్లు అనుకుంటాం ఇలాంటి గొప్ప యాక్సిడెంట్లో ఎలాగూ నాకు దెబ్బలు తగలలేదు. చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాం, ఇంత గొప్ప యాక్సిడెంట్ జరిగింది కానీ చిన్న దెబ్బలే. దేవుని యొక్క కాపుదల, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునే మాట మన అనుదిన జీవితంలో, మన అందరి జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే. దేవుని అందరి భయము, దేవుని భయము కలిగి భక్తి జీవితం కలిగి ఆయన యందు ఆయన నమ్ముకున్నటువంటి విశ్వాస జీవితంలో ఎల్లప్పుడూ యథార్థత కలిగి నమ్మకత్వం కలిగి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ ఉంటాము. అటువంటి వారిని ఆయన తప్పక కాపాడి సంరక్షిస్తాడనేటువంటి వాగ్దానం ఉన్నది. కాబట్టి ఇటువంటి వాగ్దానములు మనం స్వతంత్రించుకోవాలంటే ఈ రాత్రి కాలంలో ప్రభువుని మన సొంత రక్షకునిగా చేసుకొని ఆయన మన హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి లోకంలో మనం జీవించాలని కొద్ది మాటల ద్వారా మనము హెచ్చరించాలి. దేవుడి మాట మన కోసం ఆశీర్వదించాలి.